హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. ఇదే లాస్ట్ వీడియో బిగ్ బాస్ సీజన్ 8 మీద. సో లాస్ట్ వీడియో కొంచెం స్పెషల్గా చేద్దాం, కొంచెం ఇన్ఫర్మేటివ్గా చేద్దాం. అలాగే నిన్న గ్రాండ్ ఫినాలే గురించి ఒక 2 నిమిషాలు, అలాగే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ లైక్ బిగ్ బాస్ OTT 2 గురించి అప్డేటు, అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో నేను ఎంత సంపాదించాను అనేది డీటెయిల్డ్గా చెప్తాను. స్క్రీన్ షాట్ తీసి పెడతాను. వీడియో 10 నిమిషాల కంటే తక్కువ ఉంటుంది. 8 నిమిషాలకి అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేదు. షార్ట్ అండ్ స్వీట్, బికాస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ టైం నాకు చాలా ఇంపార్టెంట్. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. వీడియో చూసే ముందు చివరిసారిగా అంటే ఇంకా లైక్లు కొట్టదని కాదు, ఈ వీడియో కొంచెం లైక్లు కొట్టండి, ఎక్కువ మంది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను ఆల్రెడీ వ్లాగ్స్ ఛానల్లో చేశానని చెప్పాను కదా, అందులో వ్లాగ్స్ చేస్తాను. ఇందులో మూవీ రివ్యూస్, OTT కాంటెంట్, IPL అవన్నీ వస్తాయి బిగ్ బాస్ ముందు. బట్ వ్లాగ్స్ ఛానల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సంతు వైబ్స్ అని ఉంటుంది, మెసేజ్లో పిన్ చేసి పెడతా. ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి 3 నెలల్లో 13 కేజీలు నిజంగానే మా వైఫ్ తగ్గింది. ఎలా తగ్గిందో క్లియర్గా డీటెయిల్గా చెప్పారు, రూపాయి ఖర్చు లేకుండా. సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, అంతే, బలవంతం ఏం లేదు. ఓకే, ఇప్పుడు రెవెన్యూ గురించి మాట్లాడాలి. బిగ్ బాస్ OTT 2 అండ్ నిన్న ఫినాలే గురించి. ముందు బిగ్ బాస్ OTT 2. బిగ్ బాస్ OTT 2 ముందు అనుకున్నారు కానీ క్యాన్సిల్ చేస్తారు. సో 100% బిగ్ బాస్ OTT 2 అనేది లేదు. బిగ్ బాస్ సీజన్ 9 మళ్ళీ సేమ్ నెక్స్ట్ సెప్టెంబర్లోనే 99.99% స్టార్ట్ అవుతుంది, ఏదో సెప్టెంబర్ వీక్ ఆర్ సెకండ్ వీక్. బట్ ఈసారి చేసిన మిస్టేకులు చేయరు. అండ్ గ్రాండ్ లాంచ్ 2.1 అని చెప్పి ఒక 8 మెంబర్స్ని హోల్డ్ చేసి అలా చేయరు. మోస్ట్లీ 18 to 19 మెంబర్స్ ఒకసారి పంపించి 2-3 వైల్డ్ కార్డ్స్ ఇంతకుముందు ఉంటాయి కదా, అలాగే ఉంటాయి. అండ్ ఈ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ ఇవి చాలా అవుతున్నాయి కాబట్టి నాకున్న అప్డేట్ ప్రకారం ఈసారి ఒకవేళ తెచ్చినా మరీ 4-5 కంటెస్టెంట్ని అలాగా ఒకే సెట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి తేగకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యారంట. చూద్దాం. మెయిన్గా కంటెస్టెంట్ సెలక్షన్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది, లాంగ్వేజ్ బేసిస్ మీద కాదు. బట్ వాళ్ళకి ఎంత అర్థమైందో మరి మనం చూడాలి. సో బిగ్ బాస్ OTT 2 అనేది లేదు, 100% లేదు. నెక్స్ట్ నిన్న ఫినాలే గురించి మాట్లాడుకుందాం. నిన్న ఫినాలేలో విన్నర్ అప్డేట్ ఆల్రెడీ చెప్పాను, నిఖిల్. సో మన టాప్ 5 గురించి మాట్లాడుకుంటే టాప్ 5 ఆర్డర్ ఐఎమ్ హ్యాపీ. 5th పొజిషన్ అవినాష్కి కూడా తెలుసు. క్యాష్ ఆఫర్ చేయలేదు, అది నాకు బాగా నచ్చింది బిగ్ బాస్ నుంచి. ఎందుకంటే 5 lakhs ఆఫర్ చేసిన అవినాష్ తీసుకున్నారు. అక్కడ అవినాష్ తప్పు కదా, అవినాష్ స్మార్ట్గా ఆలోచిస్తాడు కూడా తీసుకుంటారు. బట్ క్యాష్ ఆఫర్ చేయలేదు, ఎందుకంటే ఫైనలిస్ట్కి మోసం చేయకూడదని చెప్పి ఫీల్ అయ్యారు, అది నచ్చింది. 4th పొజిషన్లో ప్రేరణ గారు ఉన్నారు. ఇది ఎక్స్పెక్టెడ్ 3-4 షఫ్లింగ్ అవుతుంది. బట్ ప్రేరణ గారు టాప్ 3 కూడా డిజర్వ్డ్, బట్ నబీల్ కూడా డిజర్వ్డ్. సో అంత డిసప్పాయింట్ ఏం అవ్వలేదు. ఇక్కడ కూడా క్యాష్ ప్రైజ్ ఆఫర్ చేయలేదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే థర్డ్ ప్లేస్ నబీల్కి వచ్చిన సూట్ కేస్ ఆఫర్ ఇచ్చిన మనోడు ఆఫర్ తీసుకోలేదు, చూసారా, అక్కడ బాగా నచ్చింది. ఇదే ఇలాంటివే చూస్తారు చాలామంది. 15 lakhs సైన్ చేసినప్పుడు చెక్ మీద సెల్ఫిష్ అన్నారు. నబీల్ నిజంగా సెల్ఫిష్ అయితే డబ్బులు తీసుకుంటాడు. నబీల్ నిజంగా సెల్ఫిష్ అయితే ఆ స్వీట్లు సాక్రిఫైస్ చేయడు. నబీల్ నిజంగా సెల్ఫిష్ అయితే ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూస్ చేయడు. అలా బొచ్చుడు చేశాడు నబీల్. జస్ట్ అది ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ వల్ల 20-25 ఏళ్ళు కుర్రోడు అలాగే అప్పుడప్పుడు తింగరగా బిహేవ్ చేస్తాడు. కానీ నబీల్ ఈజ్ అ వెరీ కైండ్ హార్ట్ అండ్ సెల్ఫిష్ అయితే కాదు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదే. నెక్స్ట్ విన్నరప్ రన్నరప్లో ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అలా అని చెప్పి గౌతమ్ ఈజ్ నాట్ డిజర్వ్డ్ అంటే డిజర్వ్డ్. బట్ గౌతమ్ కంటే ఒక 10% డిజర్వ్డ్ నిఖిల్. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, నిఖిల్ అనేవాడు 105 days నుంచి ఉన్నాడు. మళ్ళీ రిపీట్ చేస్తానని కాదు, కానీ టాస్క్లు అన్నీ ఆడాడు. విన్ పర్సంటేజ్ ఉంది, టాస్క్లో ప్రవర్తన బాగుంది, లీడర్షిప్ స్కిల్స్ బాగున్నాయి. 4 సార్లు చీఫ్ అయ్యాడు. అండ్ వర్చువల్ అంటే ఇండైరెక్ట్గా అఫీషియల్గా చీఫ్ కాకపోయినా అన్అఫీషియల్గా కూడా లీడర్ కింద ఉన్నాడు ఓజీలో. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది, మెంటల్ స్టెబిలిటీ ఉంది, ఆ ఎండ్యూరెన్స్ ఉంది. చెప్పాను కదా, ఎన్ని బ్లేమ్లు వేసినా చేయకపోయినా కూడా రివర్స్లో ఒక మాట కూడా అనలేదు. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇది చాలా టఫెస్ట్ జర్నీ, బోత్ ఫిజికల్గా మెంటల్గా. సో ఈజ్ వెరీ మచ్ డిజర్వ్ టు బికమ్ విన్నర్ అండ్ హీ హాజ్ బికమ్ ఏ విన్నర్. అలాగే గౌతమ్ కృష్ణ కూడా ఎలిజిబిలిటీ ఉంది. బట్ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఎడ్జ్ నిఖిల్గా ఉంది కాబట్టి నిఖిల్ విన్నర్ అయ్యాడు, గౌతమ్ రన్నర్ అయ్యాడు. బట్ గౌతమ్ కానీ ఇంత టఫ్ ఫైట్ ఇవ్వకపోతే ఈ సీజన్ ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వైల్డ్ కార్డ్స్లో గట్టిగా ఇంప్రెస్ చేసింది ఎవరంటే గౌతమ్ కృష్ణ లేకపోతే వార్ వన్ సైడ్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ గౌతమ్స్ ఎఫర్ట్ ఆల్సో. ఎందుకంటే గౌతమ్ కృష్ణ అనే పర్సన్ కూడా డిమోటివేట్ అయిపోవచ్చు, ఎలిమినేట్ అయిపోయాను అంటే 7th వీక్లో. బట్ డిమోటివేట్ అవ్వాలా, ఇంకా గట్టిగా లేచాడు. మంచి ఫైట్ అయింది. ఆ ఫేస్ ఆఫ్స్ కానీ, ఆ కాన్ఫరంటేషన్ కానీ, ఆ రైవల్రీ మెయింటైన్ చేయడం కానీ టూ గుడ్. సో ఇద్దరు డిజర్వ్ టు బికమ్ విన్నర్. ఒక ఎడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం డిజర్వ్డ్ కాబట్టి నిఖిల్ విన్నర్ అయ్యాడు, రన్నర్ గౌతమ్ కృష్ణ అయ్యాడు. సో ఇక్కడ నుంచి సీజన్ అయిపోయింది కాబట్టి అలా వదిలేసి టాక్సిక్ ఫ్యాన్ వార్స్ ఆపియండి. PRలు ఇంకొన్ని 2-3 రోజులు కెలుగుతారు. సో కైండ్లీ ఇగ్నోర్ దమ్. ఇంకా మీ పనులు మీరు చూసుకోండి అంతే. ఎందుకంటే వాళ్ళు బయట బాగానే ఉంటారు, మీరే. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ గురించి వచ్చేసరికి మాట్లాడదాం.
ల్యాగ్ వద్దు, స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తా. లాస్ట్ 365 days ఇందులో $100 మైనస్ చేస్తే నా బిగ్ బాస్ రెవెన్యూ $2185. సో 2185 × 82 1,79,000 వచ్చింది సంవత్సరంలో. అందులో నాకు ఇప్పుడు 90 days అనుకోండి, 90 days ఎగ్జాక్ట్గా డేటా రాదు ఎందుకంటే 105 days కాబట్టి, బట్ 90 daysకి వచ్చేసరికి $2023. సో 2023 × 82 1,65,000. సో ఓవరాల్గా ఈ సీజన్లో నాకు వచ్చిన అమౌంట్ 1,65,000. అది మ్యాటర్. మీకు స్క్రీన్ షాట్లు కూడా యాడ్ చేశాను. అండ్ నాకు ఈ సీజన్లో 22,596 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది అచీవ్మెంట్. ఇంత అద్భుతమైన సీజన్లో, ఇంత అస్సాం సీజన్లో నాకు రెవెన్యూ అనేది సెకండరీ మ్యాటర్, డజన్ మ్యాటర్ అన్ను. బట్ సబ్స్క్రైబర్స్, ఆడియన్స్, వ్యూవర్షిప్ ఇంపార్టెంట్. వ్యూవర్షిప్ వచ్చింది, సబ్స్క్రైబర్లు 22,596 మంది వచ్చారు. స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నా చూడండి. సో దీనికి నేను ఒకటే చెప్తా, ఇది కేవలం మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరిగింది. మీ సపోర్ట్ వల్లే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంత మంచి వ్యూవర్షిప్ వచ్చింది, 1,65,000 నాకు అమౌంట్ వచ్చింది. జస్ట్ బికాజ్ మీరు ఎంకరేజ్ చేయడం వల్ల. ఎందుకంటే మార్కెట్లో ఆల్మోస్ట్ 20-25 మంది రివ్యూవర్లు ఉన్నారు. అందులో టాప్ అట్లీస్ట్ టైర్ 2, టైర్ 1 రివ్యూల కింద కేటగిరైజ్ చేసిన 10-12 మంది ఉన్నారు. సో కొత్తగా వచ్చిందని మీకు చూడాల్సిన అవసరమే లేదు, నా మీద మీరు టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ కుర్రోడు ఎవడో చెప్తున్నాడు, జెన్యున్గా చెప్తున్నాడు అని చెప్పి మీరు ఎంకరేజ్ చేశారు చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడనే కాదు, నెక్స్ట్ అప్కమింగ్ ఏ రివ్యూస్ అయినా, బిగ్ బాస్ రివ్యూస్ అయినా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. అటుపక్క కూడా ఎంత తోపైనా, అటు తప్పు చేస్తే తప్పు చేశానే చెప్తా. అటుపక్క వాళ్ళు ఎంత తక్కువగా చూసినా వాళ్ళు మంచిగా చేస్తే మంచిగా చేసని చెప్తా. అటుపక్క ఎంత పెద్ద తోపు తురుము రివ్యూర్లు ఏమైనా రాంగ్గా చేస్తే రాంగ్గా చేశారని చెప్తా. అలాగే ఎవరైనా చిన్న రివ్యూర్లు, నాకంటా చిన్న రివ్యూర్లు, అప్కమింగ్ చిన్న రివ్యూర్లు అన్నమాట తప్పు, చిన్న రివ్యూర్లు అని కూడా చెప్తాను. లెట్ మీ రీఫ్రెష్ దిస్. అప్కమింగ్ రివ్యూవర్స్, బడ్డింగ్ రివ్యూర్స్ వస్తారు, కొత్త నీరు రావాలి. సో వాళ్ళకి ఎప్పుడూ నా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను ఏదైతే మిస్టేక్స్ చేశానో వాళ్ళకి ఆ మిస్టేక్స్ చేయనివ్వకుండా నేను చూస్తాను. ఆల్రెడీ నేను ఆ పనిలోనే ఉన్నాను. కొత్త వాళ్ళు రావాలి, మంచి కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే రాను కొంచెం చేపల మార్కెట్లో అయిపోతుంది, అది కంట్రోల్ చేయాలి. సో ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు, ఎవరికైనా రివ్యూ సిస్టమ్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. అట్లీస్ట్ ఎంతో కొంత టిప్స్ మీకు హెల్ప్ అయ్యేవి నేనైతే చెప్తా. యూట్యూబ్ రిలేటెడ్, బిగ్ బాస్ రివ్యూస్ రిలేటెడ్ ఆర్ రివ్యూస్ రిలేటెడ్. ఎందుకంటే కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు పోవాలన్నట్లే, కొత్త వాళ్ళు రావాలి, అది ఇదే మ్యాటర్. ఇంకా బిగ్ బాస్ 8 రివ్యూస్కి సభకు నమస్కారే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్. అంతే, బిగ్ బాస్ సీజన్ 8కి నెక్స్ట్ ఓటీటీ మూవీ రివ్యూస్. ఐపీఎల్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నా, ఆ సర్ప్రైజ్ మనం మార్చిలో మాట్లాడుకుందాం. సో ఈ సీజన్ అయిపోయిందని చెప్పి ఛానల్ మీద కన్ను వదిలేయకండి. ఈ ఛానల్ మీద కన్ను వేయండి, మన బ్లాగ్ ఛానల్ మీద కన్ను వేయండి. ఈ శుక్రవారం మూవీ రిలీజ్ రివ్యూతో వద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.